రెండు మోకాళ్ళ పైన నిలబడి, రెండు నీస్ పైన స్టాండ్ అవ్వండిలా, రెండు మోకాళ్ళ మధ్యన 1 feet డిస్టెన్స్ తీసుకోండి. బ్యాక్వర్డ్ బెండింగ్ ఆసనాలు అన్నింటిలో కూడా బ్రీత్ ఇన్, శ్వాస లోనికి తీసుకుంటూ చేయాలి. ముందుకు వంగినప్పుడల్లా శ్వాస బయటికి వదలాలి, వెనక్కి వంగినప్పుడల్లా శ్వాస లోనికి తీసుకోవాలి. దీన్ని రివర్స్లో చేయకూడదు. రివర్స్లో చేస్తే మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ముఖ్యంగా దీనివల్ల అర్ధచంద్రాసనం, నడు నొప్పి తగ్గుతుంది. నడు నొప్పి, అలాగే లోయర్ బ్యాక్ పెయిన్, అప్పర్ బ్యాక్ పెయిన్ అండ్ సర్వైకల్, వీటన్నిటిలో కూడా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ అర్ధచంద్రాసన్. అలాగే ముఖ్యంగా థైరాయిడ్లో కూడా యూజ్ఫుల్గా ఉంటుంది. స్టమక్లో ఫ్యాట్ కూడా కరుగుతుంది. అందరూ చేయొచ్చు. ఒక హెర్నియా కంప్లైంట్ ఉన్న వాళ్ళు తప్ప, కొంతమందికి హెర్నియా కంప్లైంట్ ఇక్కడ పేగు జారం లోనికి, వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ చేయొచ్చు. రెడీ? బ్రీతింగ్ చేస్తూ బ్యాక్వర్డ్ బెండింగ్ 1. ఎంత వీలుగా అంతే బెండ్ చేయండి, కింద పడిపోకండి. శ్వాసలోనికి పీల్చి ఆపేయండి. ఇన్నర్ హోల్డింగ్, మెడ వెనక్కి బాగా సాగదీయండి. ఇది థైరాయిడ్లో కూడా యూజ్ఫుల్గా ఉంటుంది. థైరాయిడ్ అండ్ పారాథైరాయిడ్. 2. బ్రీత్ అవుట్ చేస్తూ స్టడీగా. కొత్తగా చేసే వాళ్ళకి కొద్దిగా కళ్ళు తిరిగే అవకాశం ఉంటుంది. అది నార్మల్, అదేమీ పెద్ద ప్రమాదం కాదు. అలాంటి వాళ్ళు కళ్ళు మూసుకొని చేయండి. మళ్ళీ ఒకసారి వన్స్ అగైన్ 1. 2. One more time. 1. 2. ప్రకార్ 2. రెండు హ్యాండ్స్ ఇలా లాక్ చేయండి, చెస్ట్ ముందు చేతులు కట్టుకున్నట్టు. ఇప్పుడు మాదిరిగానే బ్రీత్ ఇన్ అండ్ బ్యాక్వర్డ్. 1. 2. Once again. 1. 2. One more time. 1. 2. Relax. Last asana, ఉష్ట్రాసన్, క్యామిల్ పోస్చర్. 1. రైట్ హ్యాండ్ తీసుకెళ్ళి రైట్ లెగ్ పైన ఉంచండి, లెఫ్ట్ హ్యాండ్ తీసుకెళ్ళి లెఫ్ట్ లెగ్ పైన ఉంచండి. ఇలా 2 చేతులు అందనటువంటి వాళ్ళు ఒక చేతితో కొంత సమయం, ఒక చేతితో కొంత సమయం చేయొచ్చు. అలా శ్వాసలో పీల్చి ఆపేయండి, పొట్ట ముందుకు తోయండి, చెస్ట్ అలాగే మెడ వెనక్కి వాల్చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఒక చేతితో చేసిన వాళ్ళు చేయి మార్చండి. చేంజ్ ద హ్యాండ్. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలాక్స్. రెండు కాళ్ళ ముందుకు చాపి ఇలా రిలాక్స్ అవ్వండి. కూర్చొని చేసే ఆసనాల్లో మనకు అలసటగా అనిపించినప్పుడు ఇలా రిలాక్స్ అవ్వాలి. 2 చేతులు బాగా వెనుక సపోర్ట్గా ఉంచి, కాళ్ళు దూరంగా ఉంచి, మెడ వెనక్కి వాల్ చేసి దీర్ఘ శ్వాసతో కళ్ళు మూసుకొని రిలాక్స్. దీన్ని దండాసన అంటాం, మేరు దండాసన. ఇందులో రిలాక్స్ అవ్వాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.